అత్యున్నత పదవి దక్కిందో లేదో అశోక్ గజపతిరాజు తన ప్రతాపం పేద రైతుల మీద చూపించారు. విజయనగరం ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్లో 1999లో ఆయనే రైతు బజార్ ప్రారంభించారు. మా రాజు మంచి మనసున్నోడని అప్పట్లో రైతులు కొనియాడారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయన కుమార్తె ఎమ్మెల్యే అయ్యారు. ఆయనకు గోవా గవర్నర్ పదవి దక్కింది. ఫ్యామిలీ మొత్తానికి అధికారం ఫుల్ లోడ్ అయింది. అంతే, ఎన్నడూ ఏ పని మీద కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళని అశోక్ గజపతిరాజు కలెక్టరేట్కి వెళ్లడం, క్షణాల్లో రైతు బజార్ను ఖాళీ చేయించి పేద రైతులను రోడ్డు మీద పడేయడం జరిగిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో అశోక్ గజపతిరాజు మంత్రిగా ఉన్నప్పుడు ఈ రైతు బజార్ను తన కుటుంబం భూమికి ఇచ్చారు. ఇక ఆ తర్వాత భూమి ధర అమాంతంగా పెరగడంతో అశోక్ మనసు మార్చుకున్నారు. 2014-18 మధ్యలో కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో రైతు బజార్ను ఖాళీ చేయించాలని మార్కెటింగ్ శాఖ ఏడీకి నోటీస్ ఇచ్చారు. అయితే ప్రత్యామ్నాయ స్థలాన్ని మున్సిపల్ అధికారులు చూపించలేకపోవడంతో ఇన్నాళ్ళు అక్కడే రైతు బజార్ కొనసాగింది. ఇవాళ నేరుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి ఖాళీ చేయిస్తారా లేదా అని కలెక్టర్ నిలదీశారు. అంతే, ఆఘమేఘాల మీద జిల్లా అధికారులు కదిలి రైతులను ఖాళీ చేయించారు. ఈ వ్యవహారంపై కోర్టు ఉత్తర్వుల మేరకే ఖాళీ చేయించామని అధికారులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏదేమైనా ఉన్నపలంగా రైతులు రోడ్డును పడ్డారు. ఆ 100 రూపాయలు రాకున్నా సరే ఇందులో ఉన్నాం మేము. మా కడుపు కోసం అనేసి ఏ వానలోనికి మేము వెళ్ళనాక మాకు కొంతవరకైనా ఉంచినా పర్వాలేదు, సంక్రమణం దాకానే ఉంచినా పర్వాలేదు. మాకు జాగా చూపించిన తర్వాత అప్పుడు మేము వెళ్తాం. ఇప్పుడైనా సరే రోడ్డు మన మాకు చంపేస్తారు, మాకు 7 చేస్తారు, ఏ కుక్కలేతో తన్నేస్తారు, చేస్తే మేము ఇక్కడ ఉంటాం.